హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి డిఆర్డిఓకి సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ టెస్ట్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 11కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈరోజే స్టార్ట్ అవుతుందన్నమాట. లేట్గా స్టార్ట్ అవుతున్నది ఒకరోజు. ఇక్కడ చూసుకుంటే మనకి 11th December 2025 స్టార్ట్ అయింది అనమాట. ఇంకా 1st January 2026 దాకా మీకు టైం అయితే ఉన్నది. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక అదర్ ఇంపార్టెంట్ డేట్స్ మనకి అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 1st January 2026 23:55 అంటే మిడ్ నైట్ వరకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఫీజు పే చేసుకునే దానికైతే 3rd January 2026 మిడ్ నైట్ దాకా అవకాశం ఉంటుంది. ఇంకా విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ అనమాట. అప్లికేషన్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవడానికి 4th January నుంచి 6th January 2026 మిడ్ నైట్ వరకు మీకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా Tier 1 ఎగ్జామ్ CBT ఏదైతే ఉందో తర్వాత అయితే మీకు ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదటైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉందన్నమాట. మొదట రిజిస్టర్, తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఈ అప్లికేషన్ అనేది మన యొక్క ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ లేకపోతే యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్స్లో కానీ ఇంకా కూడా iOS దేంట్లో అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే మనం లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ చూసుకుంటే స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా అయితే మనం ఫిల్అప్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మొదట ఒక ప్రైవసీ నోటీస్ వచ్చింది, ఆ అగ్రీ అనాలన్నమాట. అగ్రీ అంటే మన రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది అనమాట. అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మన హిందీలో అలాగే ఇంగ్లీష్లో కూడా మనకి ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చదువుకోవచ్చు అనమాట. సో కొంచెం కిందకు వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ మనం మీ యొక్క నేమ్ అనమాట, క్యాండిడేట్ నేము ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ అయితే చేసుకో. ఇదైతే మన 10th మెమోస్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే 2 times మీ యొక్క నేమ్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ, లేదంటే ఆప్షన్ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఈమెయిల్ ఐడి 2 times ఎంటర్ చేయాలి. అలాగే జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ అనేది వస్తుంది. తర్వాత ఏంటంటే టిక్ ఆన్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, రీవెరిఫై అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన యొక్క క్యాప్చా కోసం ఒక ఓటీపీ కోసం క్యాప్చా అడుగుతున్నారు అనమాట. సో దానికోసం ఎంటర్ చేసేసి సబ్మిట్ అంటే ఓటీపీ వస్తుంది, మనం వెరిఫై చేస్తే సరిపోతుంది. ఇలాగనమాట. ఇక్కడ ఏంటంటే మనకి మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి, రాకపోతే రీసెండ్ అనొచ్చు అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి, వ్యాలిడేట్ రాకపోతే రీసెండ్ అనేది మనం చేసుకోవాలన్నమాట. ప్లస్ మనం వెరిఫై చేసాము 2 కూడాను ఓటీపీస్. ఇక్కడ ఏంటంటే క్యాప్చా ఎంటర్ చేసి తర్వాత రీవెరిఫై అనాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మీ క్యాండిడేట్స్ ఫుల్ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడాను చెక్ చేసుకొని జాగ్రత్తగా మీరు, ఎందుకంటే తర్వాత వీటికైతే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. తర్వాత అప్లికేషన్ ఫామ్కి అయితే ఉంటుంది, వీటికైతే ఉండదు. సో ఏంటంటే ఈ కాలమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ రీవెరిఫై అని ఒక బటన్ అయితే వచ్చిందనమాట. సో మీ నేమ్ ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి, ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అలర్ట్ వచ్చింది, ఎస్ అనాలి. ఎస్ అంటే మనకి ఇలా వచ్చింది అంటే అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అయిపోయింది అనమాట. ఏంటంటే ఇక్కడ మనకి ఒక లాగిన్ ఐడి వచ్చిందని, అంటే యూజర్ ఐడి క్రియేట్ అయింది, పాస్వర్డ్తో సహా మనకి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. దాంతో మనం ఎప్పుడైనా కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి మై అప్లికేషన్ అని ఉంది. ఇక్కడ మై అప్లికేషన్కి అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి 2 different వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి, STA B అంటారనమాట. రెండోది వచ్చేసరికి టెక్నీషియన్ ఏ అంటే టెక్ ఏ అనమాట. సో ఈ 2 పోస్టులకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే. అంటే సెపరేట్ అప్లికేషన్స్ పెట్టుకోవడం కోసం ఇక్కడ ఏంటంటే క్రియేట్ న్యూ అప్లికేషన్ అని ఉంది. సో ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే అది క్యాండిడేట్ నీడ్స్ టు క్రియేట్ ఏ సెపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్. అంటే టెక్నీషియన్కి ఒక పోస్టు, ఒక అప్లికేషను, అలాగే ఆ యొక్క STAకి ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. అగైనెస్ట్ విచ్ దే విష్ టు అప్లై వన్స్ ద పోస్ట్ కోడ్ ఈజ్ సేవ్డ్ ఇట్ కెన్ నాట్ బి చేంజ్డ్. మనం ఒకసారి కనుక అది ఆ పోస్ట్ తీసుకొని మనం క్రియేట్ చేసుకుని అది మారదనమాట. సో జాగ్రత్తగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే ఇక్కడ క్రియేట్ న్యూ అప్లికేషన్ అని ఉంది, అది తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది అనమాట, అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే మొదట పర్సన్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎగ్జామ్ సిటీ సెంటర్ చూజ్ చేసుకోవడం కోసం ఒక బటన్, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు అయితే పే అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వేకెన్సీస్ చూసుకుంటే కనుక
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బిలో మనకు ఒక 561 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. డిప్లొమా అలాగే బీఎస్సీ చేసిన వాళ్ళకి ఈ వేకెన్సీస్ అనమాట. ఇంకా 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళ కోసం టెక్నికల్ అసిస్టెంట్ బి అనమాట 203 వేకెన్సీస్ అనమాట. ఇంకా మీరు చూసుకుంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటుందో హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే కనుక మాస్టర్స్ ఆఫ్ సైన్స్ కానీ అంటే ఎంఎస్సి కానీ, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటే పిహెచ్డి కానీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ లేదంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళకు కూడా అవకాశం అయితే లేదన్నమాట. ఎందుకంటే ఇది ఓన్లీ డిప్లొమా హోల్డర్స్ బీఎస్సీ వాళ్ళకి ఇక్కడ ఇచ్చారనమాట. బీఎస్సీ డిప్లొమా హోల్డర్స్ అనమాట అగైనెస్ట్ వేకెన్సీస్. సో ఇక్కడ ఏంటంటే ఎనీ సబ్జెక్ట్ యాజ్ ఆన్ క్రూషియల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ షల్ నాట్ బి కన్సిడర్ ఫర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఇక్కడ ప్లీజ్ నోట్ దట్ ద క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మనకి మెన్షన్ అయితే చేశారనమాట. షల్ నాట్ బి కన్సిడర్ ఫర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పోస్ట్ అనమాట. మనకి 2 పోస్టులు ఉన్నాయి ఇందాక చెప్పినట్టుగా, ఎస్టీఏ బిఏ ఒకటి, టెక్నీషియన్ బిఏ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే అది తీసుకోవాలన్నమాట. ఆ పోస్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకుంటే ఏమొస్తుందంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ లేదంటే డిసిప్లిన్స్ వస్తాయి అన్నమాట. ఏంటంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశారు, లేదంటే కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, లేదంటే జియాలజీ, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్, లైబ్రరీ సైన్స్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, ఫిజిక్స్, సైకాలజీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీనికోసం ఏంటంటే మీరు ఒకసారి కనుక నోటిఫికేషన్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చూసుకుంటే సపోజ్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఎవరైతే చేసి ఉన్నారో ఇక్కడ డిప్లొమా చేసిన వాళ్ళు, అలాగే కెమిస్ట్రీ ఇవన్నీ కూడాను. ఇక్కడ కెమిస్ట్రీ చూసుకుంటే బీఎస్సీ అన్నమాట. బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే, అదే సివిల్ అనమాట డిప్లొమా హోల్డర్స్, ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడాను ఇందాక చెప్పిన డిప్లొమా హోల్డర్స్కి. అదే జియాలజీ బీఎస్సీ అనమాట. అట్లాగే చూసుకుంటే మనకి ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక లైబ్రరీ సైన్స్ అనమాట, డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదంటే విత్ డిప్లొమా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వాటిలో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. మ్యాథమెటిక్స్ చూసుకుంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు, అలాగే మెకానికల్ డిప్లొమా హోల్డర్స్ అనమాట. అట్లాగే చూసుకుంటే ఇక్కడ మన మెటలర్జీ డిప్లొమా హోల్డర్స్, అది ఫిజిక్స్ సైకాలజీకి సంబంధించి కూడా బీఎస్సీ ఆ యొక్క సబ్జెక్ట్లో చేస్తే సరిపోతుంది అనమాట. సో దాని ప్రకారం మీరు ఆ యొక్క దేంట్లో అయితే మీరు డిప్లొమా బీఎస్సీ చేసి ఉన్నారో దానికి సంబంధించిన ఇదైతే మనం ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ మనకి క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదటి ఇయర్ అనమాట, మంత్, డే అనేది మనం ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే 1st January 2026కి మీరు చెక్ అయితే చేసుకోవాలన్నమాట. సో మన ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ అనేది 28 years అనమాట. ప్లస్ ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ బి బిట్వీన్ 18 to 28 years అనమాట. 1st January 2026కి మనం చెక్ అయితే చేసుకోవాలన్నమాట. 10th క్లాస్ లేదంటే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే మన దగ్గర ఉండాలి. సో ఓబీసీ ఎన్సీల వాళ్ళకి 3 years కాబట్టి 31 సంవత్సరాల వరకు 31 years అనమాట. అలా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years కాబట్టి 33 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 years కాబట్టి 38 years వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇక డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇక మెన్షన్ అయితే చేసాము. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓబీసీ 2 ఉన్నాయన్నమాట. సిఎల్ అంటే క్రీమీ లేయర్ అని అర్థం అనమాట. అంటే వాళ్ళ యొక్క వార్షిక ఆదాయము ఫ్యామిలీ ఇది 8 lakhs అంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు సిఎల్ కిందకి వస్తారు. 8 lakhs బిలో ఉన్నవాళ్ళు, తక్కువ ఉన్నవాళ్ళు ఎన్సీడీ వాళ్ళకి వస్తారనమాట. సో సెంట్రల్ లిస్ట్లో అయితే మీ కేటగిరీ ఉండాలి. అలాగే 8 lakhs కనుక తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు వార్షిక ఆదాయం అన్నమాట ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకి ఎన్సీఎల్కి ఆ యొక్క రిజర్వేషన్ అయితే వస్తుంది, సిఎల్కి రాదనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక ఆ యొక్క లేటెస్ట్ ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ యువర్ మీ యొక్క కేటగిరీ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. జనరల్గా ఏంటంటే మనకి ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి ఎన్సీఎల్కి ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ప్రతి సంవత్సరం కూడా తీసుకోవాలన్నమాట వాళ్ళు సర్టిఫికేట్ అనేది. లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలా ఇష్యూ డేట్ అనమాట, అది ఎప్పుడు ఇష్యూ చేశారనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. జనరల్గా మనకి April 1st ఆ తర్వాత అయితే ప్రతి సంవత్సరం మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క సబ్ కేటగిరీ ఏదైతే ఉందో కమ్యూనిటీ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇష్యూయింగ్ డేట్ అనమాట.
ఇష్యూయింగ్ డేట్ మనం మెన్షన్ చేసాం, ఇష్యూయింగ్ స్టేట్ అనమాట. ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అనేది మీరు దాన్ని ఏ స్టేట్లో తీసుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ సెప్టెంబర్ 11 అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి డూ యూ పొసెస్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఈక్యూఆర్ అండ్ అదర్ క్రైటీరియా యాజ్ పర్ సెప్టెంబర్ 11 అడ్వర్టైజ్మెంట్. ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నాయని చెప్పేసి ఎస్ పెట్టాలన్నమాట. డూ యూ హ్యావ్ పాస్డ్ పర్సూయింగ్ హయ్యర్ డిగ్రీ క్వాలిఫికేషన్ లైక్ BE BTech కనుక మీరు ఆల్రెడీ కంప్లీట్ చేశారా లేకపోతే ఇప్పుడు చేస్తూ ఉన్నారా అని అడుగుతున్నారనమాట. పాస్డ్ అయితే పాస్డ్, పర్సూ అయితే పర్సూయింగ్, నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ అనమాట. సో ఇప్పుడు చేస్తూ ఉంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, ఆల్రెడీ పాస్ అయితే తీసుకోవాలి. లేదు మీరు డిప్లొమా BSc మీద అప్లై చేస్తూ ఉంటే నాట్ అప్లికబుల్ అయితే తీసుకోవాలన్నమాట. పాస్డ్ అంటే పాస్ని పెడితే కనుక మీరు నాట్ ఎలిజిబుల్. ఇందాక చెప్పాం కదా నేను, హయ్యర్ క్వాలిఫికేషన్ BE BTech BSc PhD లాంటి చేసిన వాళ్ళకి ఈ వేకెన్సీస్ అనేది అవకాశం లేదనమాట. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై, కైండ్లీ రిఫర్ ద అడ్వర్టైజ్మెంట్ అని వచ్చిందనమాట. సో మీరు పాస్డ్ అని పెట్టకూడదు అనమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు పర్సూయింగ్ పెడితే కనుక తీసుకున్నది, మీ పాస్డ్ అంటే మాత్రం తీసుకోలేదు, లేకపోతే నాట్ అప్లికబుల్ పెట్టచ్చు అనమాట. సో డిప్లొమా హోల్డర్స్ BSc హోల్డర్స్ మాత్రమే అప్లై చేయాలి. BE BTech MSc అలా MTech కానీ MA కానీ అటెండ్ చేసిన వాళ్ళకి ఈ వేకెన్సీస్ అనేది అవకాశం లేదనమాట. మీరు హైడ్ చేసి అప్లికేషన్ పెట్టినా కూడా తర్వాత ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు దాన్ని కొంచెం గమనించి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే కనుక హ్యావ్ యూ పాస్డ్ పర్సూయింగ్ హయ్యర్ డిగ్రీ క్వాలిఫికేషన్ MSc MTech, ఇందాక చెప్పినట్టు MSc MTech వాళ్ళకు కూడా అవకాశం లేదనమాట. పాస్డ్ అని పెట్టగానే మనకి నాట్ ఎలిజిబుల్ అని వచ్చేసింది ఆటోమేటిక్గా. సో ఏంటంటే నాట్ అప్లికబుల్ పెట్టుకోవాలన్నమాట. హ్యావ్ యూ పాస్డ్ పర్సూయింగ్ హయ్యర్ డిగ్రీ క్వాలిఫికేషన్ PhD, మీకు PhD కూడా లేదని చెప్పేసి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. సో డేట్ ఆఫ్ కంప్లీషన్ లైక్లీ. సో నేనేంటంటే ఇక్కడ బీటెక్ అనేది పర్సూయింగ్ పెట్టాను కాబట్టి ఎప్పుడు పూర్తవుతుంది అనేది డేట్ అడుగుతున్నారనమాట. సో నాట్ అప్లికబుల్ పెడితే ఆ కాలం కూడా మనకి అడగదన్నమాట. సో ఆర్ యూ డిజబుల్డ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్, మీరు కనుక ఇక డిఫెన్స్ పర్సనల్ డిజిబుల్ అయ్యి ఉంటే దాంట్లో ఎస్ పెట్టుకోలేకపోతే నోన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. సో మీరు కనుక ఈ యొక్క గవర్నమెంట్ అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో కానీ అటానమస్ బాడీస్లో కానీ ఇంకా కూడా బ్యాంకింగ్ సెక్టార్లో కానీ మీరు ఆల్రెడీ ఇప్పుడు కనుక ఎంప్లాయీగా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక 3 years అంతకన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ 6 ట్యాబ్స్లో ఒక ట్యాబ్ అయిపోయింది కాబట్టి గ్రీన్ కలర్ వచ్చిందనమాట. ఇంకా సెకండ్ ట్యాబ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క ఫాదర్స్ నేము అలాగే మీ యొక్క మదర్స్ నేము నెక్స్ట్ అంటే ఇండియన్ సెలెక్ట్ చేయాలి. ఇంకా కూడా మైనార్టీ కనుక మీరు అయ్యి ఉంటే కనుక అంటే హిందూ రిలీజియన్ కాకుండా అదర్ ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే ఎస్ పెట్టాలన్నమాట. మీరు హిందూ రిలీజియన్ అయితే ఇక్కడ ఎస్ అయితే నో పెట్టుకుని సరిపోతుంది. డూ యూ బిలాంగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ అలాగనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విజిబుల్ మార్క్స్ ఐడెంటిఫికేషన్ అంటే మోల్స్ అనమాట, ఎక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ పెట్టాలన్నమాట. రైట్ హ్యాండ్ ఎక్కడైతే ఆ యొక్క మోల్స్ పుట్టుమచ్చలు ఉన్నాయి అనేది విజిబుల్ మార్క్స్ అనమాట పెట్టాలన్నమాట. ఇంకా కూడా ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఏంటంటే ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID, పాస్పోర్ట్, అదర్ ఫోటో ID ప్రూఫ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ అనమాట. ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని నెంబర్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ రిఫండబుల్ ఫీ విల్ బి రిఫండెడ్ ఇన్ ద బ్యాంక్ డీటెయిల్స్ బిలో అండ్ దోస్ క్యాండిడేట్స్ హూ విల్ బీ ప్రజెంట్ ద Tier 1 ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి రిఫండ్ అయితే వస్తుంది అమౌంట్ ఫీజ్ అనమాట. దానికోసం బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు అనమాట. కైండ్లీ ఎన్ష్యూర్ దట్ ద బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్డ్ ఆర్ కరెక్ట్. సెప్టెంబర్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ, మీరు ఏమైనా రాంగ్ ఇస్తే అమౌంట్ పోతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసుకోవాలి. బ్యాంక్ నేమ్ మీ యొక్క నేమ్ అనమాట, అలాగే 2 times ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది 2 times ఎంటర్ చేయాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా 2 times ఎంటర్ చేయాలి. IFSC కోడ్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ బ్రాంచ్ మీకు ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉన్నదని పాస్బుక్ దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ ఎంటర్ చేసేసుకోవచ్చు. బ్యాక్కి వెళ్ళి మనం ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ నెక్స్ట్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్. ఇక్కడ ఏంటంటే మీ యొక్క అడ్రస్లో నుంచి ఇండియా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటి మీ అడ్రస్ అనమాట. అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లేని ఏదైనా మీ డిస్ట్రిక్ట్ ఏదైనా ఉంటే అదర్స్ తీసుకొని ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట.
అంటే మనకి కొత్త డిస్ట్రిక్ట్స్ ఇక్కడ లేవు కాబట్టి మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అదర్స్ తీసుకుని ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే ఎస్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఈ ట్యాబ్లో ఏంటంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. రైట్ ఫ్రమ్ 10th క్లాస్ నుంచి మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. 10th క్లాస్ బోర్డు అనమాట. సిబిఎస్ఈలో చదువుకుందా లేకపోతే స్టేట్ బోర్డా అనేది మెన్షన్ చేయాలి. ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మనం ఇక్కడ కాలేజీ నేమ్ అనమాట ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సబ్జెక్ట్ అంటే జనరల్ ఉంటుంది కొంతమందికి, లేకపోతే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, అవి అన్నీ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం స్పేస్ ఇచ్చేసి ఎంటర్ చేసుకుని సరిపోతుంది అనమాట. సో ఇంకేంటంటే ఇక్కడ పర్సంటేజ్ లేకపోతే సిజిపిఐ, సపోజ్ సిజిపిఐ సిస్టమ్ అనుకుంటే కనుక ఇక్కడ సిజిపిఐ అనేది అప్ 10 మీకు ఎంత వచ్చింది అనేది మెన్షన్ చేయాలి. టోటల్ సిజిపిఐ ఎంత 9.5 or 10 అనేది వేయాలన్నమాట. సో ఈక్వలెంట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. లేదు మీకు కనుక పర్సంటేజ్ సిస్టంలో ఉంటే కనుక మీరు మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, అలాగే టోటల్ మార్క్స్ ఎంత అని మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. పాసింగ్ ఇయర్ అనేది మెన్షన్ అయితే మనం ఇక్కడ చేసుకోవాలన్నమాట. సో ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే మనకి కోర్సెస్ పై డిఓ, ఏసీసీ, బీసీఏ, ఎంసీఏ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో బీసీఏ, ఎంసీఏ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది వచ్చిందనమాట. సో డిప్లొమా ఒక్కటే వస్తుంది, వేరే అవకాశం ఏం లేదనమాట. కొన్ని పోస్టులకి మీరు సెలెక్ట్ చేసుకుని బీఎస్సీ వస్తుంది, లేకపోతే డిప్లొమా మాత్రమే వస్తుంది. బీఈ, బీటెక్ వాళ్ళకి అవకాశం అయితే లేదన్నమాట, ఎందుకంటే ఆప్షనే మనకి ఇక్కడ లేదనమాట. సో మన ఏదైతే మన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, ఆటోమొబైల్ అయితే ఆటోమొబైల్ వస్తుంది, సివిల్ అయితే సివిల్, మెకానికల్ అయితే మెకానికల్, కంప్యూటర్ అయితే కంప్యూటర్ అనమాట. కంప్యూటర్లో ఐటీ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, కంప్యూటర్ టెక్నాలజీ కూడా ఉన్నదన్నమాట. ఇన్స్టిట్యూట్ పాసింగ్ ఫ్రమ్ మీరు ఎక్కడైతే డిప్లొమా చేశారో ఆ యొక్క కాలేజీ నేమ్ అనమాట, ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. సో సిజిపిఏ సిస్టమా లేకపోతే పర్సంటేజ్ సిస్టమా మెన్షన్ అయితే చేయాలన్నమాట. సిజిపిఏ అప్ టు ఎంత సిజిపిఏ మీకు వచ్చింది ఇందాకట్లాగానే అనమాట. టోటల్ సిజిపిఏ అంతా పర్సంటేజ్ ఎంత వచ్చింది మెన్షన్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిప్లొమా అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారనేది మొదటి ఇయర్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో డేట్ కూడా మెన్షన్ చేయాలి. అలాగే డ్యూరేషన్ ఇన్ ఇయర్స్ అనమాట, 3 years చదువుకున్నారా, ఎన్ని సంవత్సరాలు, 3.5 years ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. డిప్లొమాకి సంబంధించి అనమాట ఇవన్నీ కూడాను. ఇంకేంటంటే డూ యూ హ్యావ్ ఎనీ ఎడిషన్ క్వాలిఫికేషన్, మీకు ఏదైనా ఎడిషన్ క్వాలిఫికేషన్ ఉన్నది అడుగుతున్నారనమాట. ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎస్ పెడితే కనుక అది ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలి. డిగ్రీనా ఏంటి అనేది, ఆల్రెడీ పాస్ అవుట్ ఇప్పుడు చదువుతున్నారా ఏంటి అనేది నో పెడితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏంటంటే సెలెక్ట్ ఆల్ పోస్టింగ్ స్టేషన్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఇక్కడ ఏంటంటే పోస్టింగ్ మీకు ఎక్కడ కావాలి అనే దానికి మొదటి ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తారనేది అడుగుతున్నారనమాట. మీకు మొదటి విశాఖపట్నం కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని క్లిక్ హియర్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ బాక్స్లోకి వస్తుంది అనమాట. సో తర్వాత హైదరాబాద్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదా హైదరాబాద్ ఫస్ట్ కావాలనుకుంటే దీనిని ఇక్కడికి రావట్లేదు, సో ఈ టేపు మార్చుకొని మళ్ళీ కూడా ఇక సెలెక్ట్ చేసుకొని ఈ బాక్స్ మీద అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనమాట చేసుకుని ఇలా వచ్చేస్తుంది. సో మొదట హైదరాబాద్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. విశాఖపట్నం నెక్స్ట్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. అలాగ అన్నీ కూడా మీరు ఇలాగ మనం అన్నీ కూడా ఇవ్వాలన్నమాట. అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇలాగనమాట అన్నీ ఇచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేదని, తర్వాత సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ ఏంటంటే ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అంటే 5 ఆప్షన్స్ మనం ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఇస్తే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అయితే వచ్చాయన్నమాట. సో అలాగా మీరు ఆ యొక్క 3 ఆప్షన్స్ డిఫరెంట్ అయితే మీరు ఇవ్వాలన్నమాట. మొదట స్టేట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇదైతే ఇవ్వాలి. ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ మనం తెలంగాణ కనుక ఇస్తే హైదరాబాద్, కరీంనగర్ మాత్రమే ఉన్నాయి. సో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మొదట మీ యొక్క స్టేట్కి సంబంధించినవి ఇచ్చుకొని దగ్గరగా ఉన్నవి రిమైనింగ్ ఏంటంటే వేరేదైతే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీకు దగ్గరగా ఉన్నది ఫస్ట్ ఇచ్చుకొని తర్వాత రిమైనింగ్ అయితే ఇచ్చేసి మనం సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ ప్లీజ్ క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక టూల్ టిప్ ఉందన్నమాట. ఇక్కడ దీని మీద మూవ్ చేస్తే మౌజ్ ఇక్కడ బ్లాక్ అయ్యి ఉంది అక్కడికి. అంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొంచెం వాల్ అలా ఉండేది, ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా ప్లెయిన్గా ఉన్నటువంటిది లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఆ యొక్క మొబైల్లో కానీ ట్యాబ్లో కానీ ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట.
సో ఏంటంటే ఫేస్ ఎక్కువ కనపడేలాగా జాగ్రత్తగా ఎటువంటి ఇంకా పక్కన ఎవరు లేకుండా నీట్గా మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఎలా అయితే చేస్తామో ఆ ఫేస్ ఎక్కువ కనపడేలాగా ఇదైతే లైవ్ ఫోటో అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ ద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. దాంతోపాటు ఏంటంటే ఒక ఫోటో కూడా మన రీసెంట్ది కొంచెం వైట్ లేదంటే లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటిది ఆ యొక్క ఫోటో అనేది జేపీజీ ఫార్మేట్లో 100 నుంచి 200 KB వరకు ఆ యొక్క సైజ్ అనేది అలౌ చేస్తారనమాట. జేపీజీ ఫార్మేట్లో ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అట్లాగే సిగ్నేచర్ అనేది జేపీజీ ఫార్మేట్లో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి అది మనం 80 నుంచి 150 KB వరకు అలౌ చేస్తారు జేపీజీ ఫార్మేట్లో అనమాట. అలాగే అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ ఏజ్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికెట్ లేదంటే మెమోస్ ఏదో ఒకటి ఇక్కడ పీడిఎఫ్ కానీ లేదంటే జేపీజీలో 1 MB వరకు అలౌ చేస్తారు. ఇంకా కూడా డిప్లొమా సర్టిఫికెట్ లేదంటే బీఎస్సీ సర్టిఫికెట్ లేదంటే ఐటీఐ సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవడం. టెక్నీషియన్ అప్లై చేసే వాళ్ళకైతే ఇక్కడ ఐటీఐ అడుగుతుంది. సో ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కూడా ఐటీఐ అడుగుతుంది అనమాట. ఐటీఐ కంపల్సరీగా 10th పాటు ఐటీఐ అనేది మీరు తప్పనిసరిగా ఆ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ యొక్క పోస్ట్ కూడా సరిపోతుంది అనమాట. సో ఓబీసీ సర్టిఫికేట్ మీరు ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఇస్తే ఆ కేటగిరీ సర్టిఫికేట్ అడుగుతుంది అనమాట. సో అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అది కూడా మనకి జేపీజీ పీడిఎఫ్ 1 MB వరకు అలౌ చేస్తారు. అట్లాగే అప్లోడ్ యువర్ కేటగిరీ సర్టిఫికెట్. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఓబీసీ వాళ్ళకి ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఏంటంటే సిఎల్ ఉంటుంది కాబట్టి మీరు ఎన్సిఎల్ అని చెప్పేసి అండర్టేకింగ్ అనమాట. అండర్టేకింగ్ అనేది ఒక ఫామ్ ఉంటుంది, అప్లోడ్ చేయాలి. జనరల్గా ఈ కేటగిరీ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఏంటంటే అండర్టేకింగ్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ జనరల్గా ఇస్తారు, చూద్దాం అనమాట. అది ఇస్తే కనుక దాని నుంచి మీరు దాన్ని అప్టైన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ జనరల్గా ఇస్తారనమాట. ఇది నోటిఫికేషన్ 24th పేజీలో ఉందన్నమాట. ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ టు బి సబ్మిటెడ్ బై ఓబీసీ క్యాండిడేట్ ఇన్ ఎడిషన్ టు ద కమ్యూనిటీ సర్టిఫికేట్. జనరల్గా మీకు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది మీకు మీ సేవలో కానీ సచివాలయంలో కానీ ఇస్తారనమాట. దాంతోపాటు ఏంటంటే ఇది కూడా మీరు ప్రింట్ తీసుకొని పూర్తి చేసి మీ నేమ్ రాసుకొని మీకు మీరు ఎక్కడైతే ఆ యొక్క రెసిడెంట్గా ఉన్నారు విలేజ్, అది డిస్ట్రిక్ట్, స్టేట్, ఇవన్నీ కూడా మీకు కమ్యూనిటీ ఏంటి అనేది అన్నీ రాసుకొని ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, రిజిస్ట్రేషన్ నెంబర్, కరస్పాండెన్స్ అడ్రస్, మొబైల్ నెంబర్, ప్లేస్, డేట్ వేసేసి స్కాన్ చేసి ఇది కూడాను మీరు ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఓన్లీ ఇది ఓబీసీ వాళ్ళకి మాత్రమే, అదర్స్కి అయితే అవసరమైతే లేదనమాట. సో ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మనం ఫీజు ప్లస్ మనకి 10th పేజీలో ఉందన్నమాట. ఫీజు అనేది ఇక్కడ ఎస్టీఏకి వచ్చేసరికి ఫీజు అనేది ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అప్లికేషన్ ఫీజు లేదు. కేవలం ఏంటంటే ఈ యొక్క రిఫండబుల్ ఫీజు మాత్రమే ఉంటుంది అనమాట. అంటే 500 రూపీస్ పే చేయాలి. ఎవరంటే ఉమెన్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఏ పోస్ట్ కంటే ఎస్టీఏ బీకి. సో మొత్తం 500 మీకు వెనకైతే వస్తుంది అనమాట. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఏంటంటే మేల్ క్యాండిడేట్స్ అనమాట. వాళ్ళైతే 750 కట్టాలన్నమాట. 500 రూపీస్ వెనక్కి వస్తాయి. మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి 250 రూపీస్ మాత్రం తీసుకుంటారనమాట. సో స్టార్టింగ్ అయితే 250 కట్టాలి, 750 కట్టాలి. 250 వాళ్ళు తీసుకొని 500 మీకు వెనక్కి ఇస్తారనమాట. సో టెక్నీషియన్ పోస్ట్ కనుక అప్లై చేస్తే మీరు కనుక ఉమెన్ క్యాండిడేట్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉంటే కనుక మీరైతే 500 పే చేయాలి. మొత్తం వెనక్కి అయితే వస్తాయి అన్నమాట. మిగతా వాళ్ళు ఏంటంటే 600 పే చేయాలి. 100 రూపీస్ తీసుకొని 500 రూపీస్ మీకు వెనక్కి అయితే ఇస్తారనమాట. అదనమాట మొత్తం మీద మనకి ఫీ యొక్క స్ట్రక్చర్. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఈ డిక్లరేషన్ అనమాట. ఏంటంటే ఐ హియర్ బై గివ్ మై కన్సెంట్ టు పబ్లిష్ మై స్కోర్ అండ్ ర్యాంక్ ఆఫ్ ఎగ్జామినేషన్ అలాంగ్ విత్ మై పర్టికులర్స్ ఆన్ ద వెబ్సైట్. ఇక వెబ్సైట్లో మీ డీటెయిల్స్ పెట్టడానికి మీకు కన్సెంట్ అనేది అడుగుతున్నారనమాట. ఎస్ అయితే పెట్టాలి. తర్వాత ఈ డిక్లరేషన్ అనమాట. డిక్లరేషన్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే ప్రీవ్యూ చెక్ చేసుకొని సబ్మిట్ చేసి తర్వాత ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి. ప్లస్ మీకు కనుక లైవ్ క్యాప్చర్ అయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. అలాగే ఫోటోగ్రాఫ్ అన్ని అప్లోడ్ చేసుకున్న తర్వాత అన్ని టిక్ వస్తాయి. అన్నీ కూడా వ్యూ చూసుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ వ్యూ అని ఉంది, సిగ్నేచర్ ఇలాగను అన్నీ కూడా ఓపెన్ చేసి చూసుకుంటే కానీ మీకు ముందుకి వెళ్ళదన్నమాట. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఐ హియర్ బై గివ్ మై కన్సెంట్ టు పబ్లిష్ మై స్కోర్ అండ్ ఇది ఎస్ పెట్టాలి. ఇవన్నీ కూడా టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అని ఉంది, అన్నీ చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే అనాలి.
ఇక్కడ ఏంటంటే బ్యాక్ ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ సబ్మిట్ అంటే మనకి ఇలా వచ్చింది అనమాట, సెప్టెంబర్ డిఆర్డిఓకి అనమాట. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, బ్యాంకింగ్ కనెక్ట్ అని వచ్చింది, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. అసలు ఇది ఏంటంటే ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ ఇలా తీసుకోవాలన్నమాట. లాగిన్ అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది మీకు యొక్క మెయిల్కి SMS వచ్చి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోవచ్చు. ప్లస్ మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఫర్గాట్ పాస్వర్డ్ అయితే రెస్టోర్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే మన యొక్క డాష్ బోర్డ్ అనమాట. డాష్ బోర్డ్లోకి వచ్చేసి మై అప్లికేషన్ అని ఉంటుంది. సో మీరు ఒకవేళ కనుక 2 పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ ఇంకో పోస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ క్రియేట్ న్యూ అప్లికేషన్ అని ఉంటుంది. ఇది తీసుకొని ఇంకొక కొంతమంది ఐటీఐ డిప్లొమా చేస్తారు, వాళ్ళైతే 2 పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇది తీసుకొని చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీ అప్లికేషన్ కంప్లీట్ కాకపోతే ఇక్కడ మనకి వ్యూ అని ఉంటుంది, ఎడిట్ అనమాట. ఎడిట్ చేసుకొని ఫీజు అది పే చేసుకునే దానికి తర్వాత అలాగా చేసుకోవచ్చు. ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి సెప్టెంబర్ 11కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.